ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకృత్యాలు, పోలీసు వారిని వారు ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నటువంటి విషయాలను కూడా మా చైర్మన్ గారు మనోహర్ గారు డీజీపీ గారికి వివరించడం జరిగింది. మా తూర్పుగోదావరి జిల్లా వచ్చేటప్పటికి కోనసీమలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరిగితే పి గన్నవరం మండలంలో లంకల గన్నవరం అనే ఒక విలేజ్లో జనసేన పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గెలిచాడని చెప్పి అతని పొలంలోకి వెళ్ళే దారిని తవ్వేసి చాలా అకృత్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల గెలిచిన అభ్యర్థులను, జనసేన పార్టీపై గెలిచిన అభ్యర్థులను బలవంతంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో తీసుకెళ్లి బలవంతంగా నిర్బంధించడం, వారికి కండువాలు కప్పడం ప్రజాస్వామ్యంలోనే సిగ్గుచేటుకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా డీజీపీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా కోనసీమ పరిధిలో గతంలో అల్లారుమూకలుగా ఉన్నవారు కానీ, రౌడీ షీట్లుగా ఉన్నవారు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి అవుతుంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి అధికార దాహంతో వైసీపీ నాయకుల ప్రవర్తనని మరి అడ్డుకునే విధంగా పోలీసులందరూ కూడా ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడాలని కోరడం కోసం వచ్చాం. మరి డీజీపీ గారు కూడా తప్పనిసరిగా ఏ పార్టీకి పనిచేయవలసిన అవసరం లేదు, తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడుతాం, రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ల కంటే ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం డీజీపీ గారు కూడా. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ అధికారి సర్వీసు 30 సంవత్సరాలు ఉంటే రాజకీయ నాయకుడు అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ వీళ్ళంతా ఐపీఎస్ చదివితే కనీసం మరి డిగ్రీ కూడా చదవనటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా వరస్ట్ లాంగ్వేజ్ పోలీసులు తిట్టడం కానీ, పోలీసుల మీద భాష ప్రయోగించడం కానీ, పోలీసుల ద్వారా జన సైనికులు కానీ ఇతర పార్టీలు వేధించడం కానీ మనం చూస్తూ ఉన్నాం, టీవీలో కానీ లైవ్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి పోలీస్ సోదరులారా మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుని మరి ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మిమ్మల్ని నిజంగా ట్రాన్స్ఫర్ చేసిన వేరే పోలీస్ స్టేషన్కి వేస్తారు తప్ప పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన విషయం మీకు కూడా తెలుసు. కానీ దానికి మీరు ఎందుకు వాళ్ళ మాటలు తల వంచుతూ ఉన్నారు? వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టాలి, లేకపోతే లేదనే విధంగా ఉండకూడదు. ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎఫ్ఐఆర్ కట్టవలసిన అవసరం ఉంది, ఎమ్మెల్యే ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మాత్రమే పోలీసులకి గౌరవం దక్కుద్ది. ప్రతి వాళ్ళు కూడా సెల్యూట్ చేసే అవకాశాన్ని మీరు తీసుకోవాల్సిందిగా, మీరు చేసే సర్వీసులన్నింటికి కూడా మీకు మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు అందరూ కూడా ఉండాలి, ప్రజలను కాపాడే విధంగా ఉండాలి తప్ప ప్రజలను కొట్టి వీడియో తీయించుకునే నాయకులకి సరైన గుణపాఠం కూడా చెప్పాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని, జనసేన పార్టీయే కాకుండా ఇతర పార్టీలు అందరూ కూడా మీరు రక్షణ కల్పించి ఓటు హక్కును ప్రజలు భయభ్రాంతులు అవ్వకుండా ఓటు హక్కును వినియోగించే అవకాశం కల్పించాలని ఈరోజు డీజీపీ గారిని కలిసాం. ఆయన తప్పకుండా అలాంటి పరిస్థితి ఉంటుంది, ఏ మాత్రం ఇబ్బంది ఉండదని చెప్పి ఆయన తెలియజేసిన వాటి సంతోషం వ్యక్తం చేస్తూ మరి మున్సిపల్ ఎన్నికలందరూ కూడా ప్రశాంతంగా మీ ఓటు హక్కును వినియోగించుకుని మరి జనసేన పార్టీని ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మన విజయవాడ డీజీపీ గారి ఆఫీస్లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే నాదెండ్ల మనోహర్ పిఎస్సీ చైర్మన్ గారు మరియు నేను బొల్సెట్ శ్రీనివాస్ గారు, అలాగే రాజాబాబు గారు, నేను కూడా ఈరోజు డీసీపీ గారిని కలవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనల మీద ఆయనకి ఈరోజు వివరించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత, పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరగటం, కావాలని నగ్గిన వాళ్ళని బెదిరించడం, అలాగే భీమవరం నియోజకవర్గంలో మచ్చిపూర్ మండలంలో సుమారు 30 మంది మీద బలవంతంగా కేసులు పెట్టి కింద అధికారులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నిస్తుంతో ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి డీజీపీ గారు మాట ఇవ్వడం జరిగింది, తప్పనిసరిగా అందరికీ న్యాయం జరిగేట్టు చూస్తానని చెప్పేసి. మరి ఎక్కడా కూడా పోలీసులు అందరికీ సమన్యాయం చేస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాటను గౌరవిస్తూ అలాగే ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అందరికీ కూడా మంచి చేస్తారని ఆశిస్తూ మరి శాంతి భద్రతలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది.